ఇప్పుడంటే పెద్ద నోట్ల రద్దుతో ఈ విషయం దేశం మొత్తం హాట్ టాపిక్ అయింది కానీ అంతకు ముందు దేశం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు కర్ణాటక మాజీ మంత్రి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి. తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని నవంబర్ 16న నిశ్చయించి ఆ కార్యానికి అందరూ రావాల్సిందిగా ఇండియాలో ఇంతవరకు ఎవ్వరూ డిజైన్ చేయించిన రేంజ్ లో వెడ్డింగ్ కార్డ్ తయారు చేయించి వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. వెడ్డింగ్ కార్డే ఈ రేంజ్ లో ఉంటే ఇక పెళ్లి ఏ రేంజ్ లో ఉండబోతోందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ బాంబు పేల్చారు. ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న పాత 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అక్రమార్కుల గుండెలు గుభేలుమన్నాయి. కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని సన్నాహాలు చేసుకుంటున్న గాలిగారికైతే నోట్లు పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ప్రధాని ప్రకటన అన్ని రంగాలపైనూ ప్రభావం చూపింది. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు అంగీకరించకపోవడంతో భూముల క్రమ విక్రయాలు, వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. అక్రమార్కులు తాము అక్రమంగా కూడబెట్టుకున్న నగదును ఎలా మార్పిడి చేసుకోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఈ దశలో అక్రమ మైనింగ్ ద్వారా కోట్లు ఆర్జించిన గాలి కూడా తన కూతురు వివాహాన్ని ఆపేస్తాడని చాలా మంది భావించారు. కానీ ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ అనుకున్న తేదీనే అంటే రేపే గాలిగారి కుమార్తె వివాహం జరగనుంది. అదెలా సాధ్యం అనేగా మీ డౌట్. గాలి కుమార్తె వివాహం 7 నెలల క్రితమే నిశ్చయమైంది. పెళ్లి ఎలా చేయాలి, భోజనాల మెనూ తదితర వ్యవహారాల కోసం గాలి అప్పుడే ఒక పకడ్బందీ నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి వ్యవహారాల బాధ్యతను ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించారు. అయితే పెద్ద నోట్లు రద్దయ్యే సమయానికి అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. 6 నెలల క్రితమే అగ్రిమెంట్ కుదుర్చుకున్నందున అంత భారీ మొత్తం తిరిగిచ్చేందుకు ఆ సంస్థ సాహసించలేదట. పైగా నోట్ల పాట్లు కూడా తామే పడాలని నిర్ణయించుకుందట.